బెస్ట్ సెల్లింగ్ హ్యాష్ బ్యాక్ విషయానికి వస్తే మనకి ఎప్పుడు గుర్తొచ్చింది మారుతి సుజుకి ఒక స్విఫ్ట్. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో మనకి 4th జనరేషన్ స్విఫ్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మీకోసం ఈ 4th జనరేషన్ స్విఫ్ట్ యొక్క VXA వేరియంట్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఇది ఒక విధంగా వచ్చేసి మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కింద అయితే ఉంటుంది. సో ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ఈ 4th జనరేషన్ స్విఫ్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ CNG ఫ్యూల్ ఆప్షన్స్తో ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ స్పెసిఫిక్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది పెట్రోల్ VXA మాన్యువల్ వేరియంట్ ఇది. అండ్ వేరియంట్స్ విషయానికి వస్తే మనకి టోటల్ 5 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు ఈ స్విఫ్ట్. అవి వచ్చేసి LXi, VXA ఆప్షన్, ZXi అండ్ ZXi ప్లస్. బై ద వే ఇక్కడ VXi అండ్ VXA ఆప్షన్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ ఒకటే డిఫరెన్స్. సో VXA ఆప్షన్లో మనకి సుజుకి కనెక్ట్ అయితే వస్తుంది అండ్ ఈ VXL అయితే ఆ ఫంక్షన్ అయితే రాదు. అండ్ మిగతా ఫీచర్స్ అన్ని సేమ్ టు సేమ్. అదేవిధంగా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ 4th జనరేషన్ స్విఫ్ట్లో మనకి కొత్తగా Z సిరీస్ 3 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 81.5 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 111.7 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 24.8 km/L అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి 25.75 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు CNG కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 32.85 km/kg అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా మీకు CNG వేరియంట్ కూడా రివ్యూ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. కలర్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి సిజ్లింగ్ రెడ్ కలర్లో ఉంది. ఈ కలర్తో పాటు మనకి బ్లూ, ఆరెంజ్, గ్రే, వైట్, సిల్వర్ అండ్ బ్లాక్ రూఫ్తో మనకి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. బై ద వే ఇక్కడున్న ఈ VXA వేరియంట్కి కంపెనీ యొక్క యాక్సరీస్ అయితే ఫిట్ చేయడం జరిగింది. అవి కూడా మీకు చెప్తాను ఏవైతే యాక్సరీస్ కింద వస్తున్నాయో. ఫస్ట్ మనం హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఈ VXA వేరియంట్లో మనకి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXi నుంచి అయితే మనకి LED ప్రొజెక్టర్ యూనిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి దీంట్లో DRL అయితే రాదు, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్. అగైన్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXi నుంచి అయితే మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది DRL. దాంతోపాటు మనకి చూసుకుంటే ఇక్కడ టర్న్ ఇండికేటర్ ల్యాంప్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. కింద లోవర్ బంపర్లో చూసుకుంటే ఈ VXA వేరియంట్కి ఫాగ్ ల్యాంప్స్ అయితే రావు, బట్ ఇక్కడ యాక్సరీస్ కింద ఇన్స్టాల్ చేయడం జరిగింది. LED ఫాగ్ ల్యాంప్స్ ఇవి. అండ్ దాంతోపాటు మనకి క్రోమ్ సరౌండ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ గ్రిల్ విషయానికి వస్తే మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో వస్తుంది, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రెడ్ ఇన్సర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అగైన్ ఇవి కూడా మనకి యాక్సరీస్ కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడటానికి స్పోర్టీగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ బాగా నచ్చిన ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ అండర్ బాడీ ఫ్రంట్ స్పాయిలర్ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. అగైన్ ఇది కూడా పార్ట్ ఆఫ్ యాక్సరీ, బట్ చూడటానికి చాలా స్పోర్టీగా అయితే ఉంది. మొత్తం ఫ్రంట్ ఫేషియా అంతా చూడటానికి ఒక స్పోర్ట్స్ హ్యాచ్ బ్యాక్లో అయితే ఉంది. అలా సైడ్స్కి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీల్ ఆర్చెస్ మీద చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో క్లాడింగ్ అయితే వస్తుంది. అగైన్ ఇది కూడా మనకి యాక్సరీ కింద ఆఫర్ చేస్తున్నారు. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి 165/80 సెక్షన్ 14-inch టైర్స్. ఇవి 14-inch స్టీల్ వీల్స్తో మనకి పైన వీల్ క్యాప్స్ అయితే వస్తాయి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXi నుంచి అయితే మనకి 15-inch పెయింటెడ్ అలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 163 mm లేదా 16.3 cm అయితే ఉంటుంది. టిపికల్ హ్యాచ్ బ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్ అది. ఇక్కడ సైడ్ డోర్ మోల్డ్స్ ఏదైతే చూస్తున్నారు కదా, ఇవి కూడా మనకి యాక్సరీస్ కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా అలా పైకి వస్తే ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో ORVMs, ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. డ్యూయల్ టోన్ వేరియంట్ కాబట్టి మనకి పైన బ్లాక్ రూఫ్ కలర్ అయితే వస్తుంది. డోర్ వైజర్స్ చూడొచ్చు మనకి యాక్సరీస్ కింద ఇన్స్టాల్ చేశారు. ఈ 4th జనరేషన్ స్విఫ్ట్లో మనకి రియర్ డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త నార్మల్ పొజిషన్కే వచ్చేసాయి. ప్రీవియస్గా మనకి పైన ప్లేస్మెంట్ అయితే ఉండేవి. ఇంక ఇప్పుడు అలా రియర్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి C-shaped LED టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. దీంట్లోనే మనకి రివర్స్ పార్కింగ్ లైట్ అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. టైల్ ల్యాంప్స్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. ఇంకా అలా పైకి వెళ్తే మనకి రియర్ విండ్షీల్డ్ మీద డీఫాగర్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్లో మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ పైన మనకి యాంటెనా కూడా ఉంటుంది. కింద బంపర్లో చూసుకుంటే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్, రియర్ పార్కింగ్ కెమెరా అయితే లేదు. అగైన్ ఆ ఫీచర్ వచ్చేసి ఓన్లీ టాప్ మోడల్ ZXi ప్లస్లోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ రిఫ్లెక్టర్స్ అండ్ ఫ్రంట్ లాగే మనకి ఇక్కడ కూడా వెనకాల రియర్ అండర్ బాడీ స్పాయిలర్ కూడా యాక్సరీ కింద ఫిట్ చేయడం జరిగింది. చూడటానికి కొంచెం డిఫ్యూజర్లా ఉండేటట్టు డిజైన్ చేశారు. ఫంక్షనల్ అయితే కాదు, జస్ట్ చూడటానికి స్పోర్టీగా లేదా ఆస్థెటిక్స్ కోసమే. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ 4th జనరేషన్ స్విఫ్ట్లో మనకి 265 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పైన మనకి పార్సల్ షెల్ఫ్ అయితే ఉంటుంది. బూట్ ఓపెనింగ్ అది బాగానే వైడ్గా ఉంది. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఉంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో కీ అయితే ఇలా ఉంటుంది మనకి, ఫ్లిప్ కీ కాదు, జస్ట్ నార్మల్ కీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే లేదు. సో డోర్ ఓపెన్ చేయగా బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది, బట్ ఇక్కడ వాల్ ఉంది కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నాను.
బట్ దెన్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ ఉంది, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ స్విచెస్, అండ్ దాంతోపాటు ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉంది. బట్ మీరు ఇక్కడ చూస్తే ఆటో ఫోల్డ్ ఫంక్షన్ అయితే మిస్ అవుతుంది. ఆటో ఫోల్డ్ ఫంక్షన్ అయితే ఈ వేరియంట్ VXIకి అయితే రాదు. కోర్స్ మనం ఇక్కడ డోర్ ఓపెనర్స్ అయితే చూడొచ్చు, క్రోమ్ డోర్ ఓపెనర్స్, అండ్ దాంతోపాటు కింద డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు, డీసెంట్ ఇనఫ్. దాని పక్కన స్పీకర్. నౌ సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే ఇది యాక్సరైజ్డ్ వర్షన్ కాబట్టి ఇక్కడ మనకి సీట్ కవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన చూసుకోవచ్చు మనకి సిల్వర్ ఇన్సర్ట్స్ అవి వచ్చాయి. అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే హెడ్ రెస్ట్, హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ VXI వేరియంట్కి అయితే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు, జస్ట్ మనకి రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. కింద చూసుకోవచ్చు పెడల్స్ అండ్ పైన ఇక్కడ మనకి బానెట్ లాచ్ అండ్ ఫ్యూల్ లిడ్ లాచ్ అయితే ఉంటుంది. అలా పైకి వచ్చేస్తే మనకి ఆటో ఆన్ ఆఫ్ ఫంక్షన్ అయితే ఉంది. దాని పక్కన వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, పైన చూసుకుంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ లేదా ESC ఆఫ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. ఇంటీరియర్స్ యూస్ చేసిన ఎలిమెంట్స్ అని మనకి ఆల్ బ్లాక్ ఎలిమెంట్స్ వస్తాయి. సో బేసిక్లీ ఇది ఏంటంటే హార్డ్ ప్లాస్టిక్స్, ఇవి మొత్తం అన్ని హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. టాప్ వేరియంట్స్ కనుక చూస్ చేసుకుంటే ఆబ్వియస్లీ చిన్న సిల్వర్ ఎలిమెంట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది VXI వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ జస్ట్ హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు స్టోరేజ్ స్పేసెస్ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి గ్లో బాక్స్ అయితే ఉంటుంది. నౌ స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. బట్ ఇక్కడ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే అగైన్ నార్మల్ బ్లాక్ కలర్ ఫినిష్లో వస్తుంది, లెదర్ ర్యాప్డ్ అయితే రాదు. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. దెన్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ బటన్స్ అండ్ వాయిస్ ఇన్పుట్స్కి ఒక బటన్ అయితే ఉంది. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి, లైట్ కంట్రోల్స్. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కనుక చూసుకుంటే బేసిక్ అనలాగ్ డైల్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్. సెంటర్లో వచ్చేసి చిన్న డిస్ప్లే వేర్ ఇట్ షోస్ టైం చూపిస్తుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ గేజ్ ఉంది, అండ్ యావరేజ్ అది చూపిస్తుంది. అదర్ దాన్ దాట్ ఇంకేం చూపించదు. టాప్ మోడల్లో మనకి కలర్ TFT అయితే వస్తుంది, దాంట్లో మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ అలా సెంటర్కి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే బెజల్స్ అవి పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే ఇది VXI వేరియంట్ కాబట్టి మనకి జస్ట్ ఏంటంటే 7-inch ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ వేరియంట్స్లో మనకి 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ 2-day సిస్టమ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు టాప్ వేరియంట్స్ కనుక ఆఫ్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ 2-day సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నౌ ఈ 7-inch ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ సిస్టమ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అది చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అదేను. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి డేట్ అండ్ టైం, అదేవిధంగా ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కనెక్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, USB ఉంటుంది, రేడియో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో అండ్ దాంతోపాటు దీంట్లో మనకి పార్కింగ్ కెమెరా అయితే రాదు, జస్ట్ మనకి పార్కింగ్ సెన్సార్స్ ఒకటే ఉంటాయి. సో అదొకటి చూడాల్సి ఉంటుంది. సో చాలా ఈజీ టు యూజ్, ఇది రెస్పాన్సివ్ కూడా. అండ్ దాంతోపాటు సైడ్ షార్ట్ కట్ బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, వైఫై కనెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు చూసుకోవచ్చు, సో వెరీ ఈజీ టు యూజ్ ఇది. అండ్ దాని ఫాలోతో చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెంట్రల్ AC వెంట్స్ ఉన్నాయి, హజార్డ్ ల్యాంప్ స్విచ్. దాని ఫాలోతో చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే వస్తుంది, టాగల్ స్విచెస్తో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు బ్లోర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేయొచ్చు, రైట్ సైడ్ నాబ్తో మీరు టెంపరేచర్ అది అడ్జస్ట్ చేయొచ్చు. మిగతా AC కంట్రోల్ బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, 12 volts పవర్ సాకెట్. దాని ఫాలోతో మనకి USB కనెక్టివిటీకి ఒక పోర్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. టాప్ మోడల్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఆఫర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్డ్ కప్ హోల్డర్స్. అండ్ ఇది వచ్చేసి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్లో మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ ఒక చిన్న కప్ హోల్డర్ అయితే ఉంది, ఇన్ఫాక్ట్ బాటిల్ పడుతుంది. పైన చూసుకుంటే మనకి ఇక్కడ IRVM, దాని ఫాలో అవుతూ మనకి రీడ్. అండ్ ప్యాసింజర్ సైడ్ వైజర్ వచ్చేసి మనకి మిర్రర్ అయితే ఉంటుంది, ఆబ్వియస్లీ డ్రైవర్ సైడ్ అయితే ఉండదు. సో ఫ్రంట్ ఇంటీరియర్స్ వరకు అయితే ఇప్పుడు మనం రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. రియర్ డోర్ ఎలిమెంట్స్లో కనుక చూసుకుంటే జస్ట్ మనకి పవర్ విండో స్విచెస్ ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ ఏ మెటీరియల్ ఉండదు, బేసిక్ హార్డ్ ప్లాస్టిక్స్. డోర్ ఓపెనర్స్ వచ్చేసి క్రోమ్ డోర్ ఓపెనర్స్, జస్ట్ సింగిల్ బాటిల్ హోల్డర్ ఉంటుంది. అండ్ దాని పక్కన స్పీకర్ ఆబ్వియస్గా ఉంటుంది. ఇక్కడేమో చిన్న స్కఫ్ ప్లేట్ అయితే ఉంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ది యాక్సరీ. అండ్ సీట్స్ విషయం మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది వచ్చేసి బేసిక్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. బట్ ఇది వచ్చేసి మనకి యాజ్ అన్ యాక్సరీ సీట్ కవర్స్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి సెట్ చేసుకున్నాను. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా నేను సెట్ చేసుకోవడం జరిగింది. సో బాగా రిలాక్స్డ్గా కూర్చుంటాను నేను డ్రైవ్ చేసినప్పుడు. సో అలా సెట్ చేసుకోగా నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. సో రియర్ సీట్లో కూర్చోగా ఇంత స్పేస్ అయితే ఉంటుంది. సో రిమైనింగ్ స్పేస్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో చిన్న హ్యాచ్ బ్యాక్ అయినా సరే స్పేషియస్గానే ఉంది. ఫుట్ వెల్స్ అది, లెగ్ రూమ్ అది బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఎంత ఉంది హెడ్ రూమ్ నాకు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ అది రాదు ఈ వేరియంట్లో. అండ్ సెంటర్లో కూర్చుంటే కనుక పర్వాలేదు, నాట్ బ్యాడ్. బట్ ఇక్కడ చూసుకోవచ్చు
నీస్ అయితే తగులుతున్నాయి సెంటర్ ప్యాసింజర్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. టాప్ మోడల్లో మనకి రియర్ ఏసీ వెంట్స్ అయితే వస్తాయి అండ్ ఫ్రంట్ క్యాబిన్ వ్యూ అయితే అలా ఉంటుంది. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెక్ చేద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టాప్ మోడల్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా అండ్ ఐఎస్ఓఫిక్స్ స్టైల్ సీట్ యాంకరేజెస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ స్విఫ్ట్ LXA వచ్చేసి మనకి 7,95,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ VXA వచ్చేసి మనకి 8,87,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ టాప్ మోడల్ ZXA ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 11,60,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ వైజాగ్ వ్యూవర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మారుతి సుజుకి ఎరీనా బై జైబేరి ఆటోమోటివ్స్. ఈ షోరూమ్ వచ్చేసి మనకి సత్యం జంక్షన్, నేషనల్ హైవే 16 మీద ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.